ఊర్లలో చాలా దిక్కుల ఈ చిట్టి చిట్టి అక్కల్ని, చిన్న చిన్న అక్కల్ని, తమ్ముళ్ళని ఎత్తుకొని అక్కడ రోడ్ల మీద, వాకిళ్ళ మీద నిలబడే అక్కల్ని చాలా దిక్కుల చూసేవాడిని నేను. వాళ్ళని చూసే రాసుకున్న కవిత్వం. తల్లిదండ్రులకు పెద్ద ఆసరగా వాళ్ళకు మొదట పుట్టిన ఆడబిడ్డే తమ్ముళ్ళని పెరిగి పెద్దయ్యేదాకా చాలా శ్రమ, చాలా కష్టం ఉంటుంది. ఆమె స్కూల్కి వెళ్ళకుండా వీళ్ళని స్కూల్కి రెడీ చేసి పంపించడం, ఆమె ఇంటికాడ ఆ పని ఈ పని చేస్తూ ఉండడం, ఇంకో అయ్యకిస్తే వెళ్ళిపోవడం తప్ప చాలామంది అక్కలు తమ్ముళ్ళ కోసం వాళ్ళ చిన్న చిన్న సంతోషాలని చాలా వరకు వాళ్ళ ఆనందాల్ని త్యాగం చేసి ఒక అమ్మలా, ఇంకా సేమ్ అమ్మలాగానే వాళ్ళని పెంచి పెద్ద చేసిన అక్కలకి ఆ చరిత్ర ఉంది. అలాంటి అక్కల కోసమే ఈ కవిత్వం. పొక్కిళ్ళైన వాడ వాకిళ్ళ మీద నిలబడి పాలు మరచిన పసితనంలోనే అమ్మతనాన్ని సంకనేసుకొని తోడబుట్టిన తమ్ముడి పాల కుతికకు జోలపాడి తన బాల్యపు ఎదల మీద బజ్జో పెట్టుకునేది అక్క. పొక్కిళ్ళైన వాడ వాకిళ్ళ మీద నిలబడి పాలు మర్చిన పసితనంలోనే అమ్మతనాన్ని సంకనేసుకొని తోడబుట్టిన తమ్ముడి పాల కుతికకు జోలపాడి తన బాల్యపు ఎదల మీద బజ్జో పెట్టుకునేది అక్క. కన్న కడుపును బతుకు కైకిలి వెంటాడుతున్నప్పుడు అవ్వకు తొలిసూరి కానుపైన ఈ అక్క ఆటకి, పాటకి, అక్షరానికి నోసుకోనిదై తమ్ముళ్లకు ఇంకో అవ్వయ్యేది. తమ్ముళ్ళ ఆటల కోసం మాటలు రాని బొమ్మయ్యేది. కన్న కడుపును బతుకు కైకిలి వెంటాడుతున్నప్పుడు అవ్వకు తొలిసూరు కానిపైన ఈ అక్క ఆటకి, పాటకి, అక్షరానికి మోసుకొనిదై తమ్ముళ్ళకి మరో అవ్వయ్యేది. తమ్ముళ్ళ ఆటల కోసం మాటలు రాని బొమ్మయ్యేది. ఏ నాతిరో అయ్యగొట్టిన దెబ్బలకి నెత్తుటి ముద్దలు గడ్డ కట్టిన అవ్వ వీపు మీద ఏడి నీళ్ళ కాక చూపి బతుకు శోకాలిల్ల తీస్తూ తలంటు పోసే ఈ అక్క మా అవ్వకే అప్పుడప్పుడు అవ్వయ్యేది. ఏ నాతిరో అయ్యగొట్టిన దెబ్బలకి నెత్తుటి ముద్దలు గడ్డ కట్టిన అవ్వ వీపు మీద వేడి నీళ్ళ కాక చూపి బతుకు శోకాలిల్ల తీస్తూ తలంటు పోసిన ఈ అక్క మా అవ్వకే అప్పుడప్పుడు అవ్వయ్యేది. పేగు బంధాలను నిలపడానికి ప్రేమని, దుఃఖాన్ని, త్యాగాన్ని, తన బాల్యాన్ని కలగలిపి తినిపించి ఎందరో తమ్ముళ్ళని పెంచి పెద్ద చేసిన ఈ అక్క వెలివాడ చెక్కిళ్ళ మీద అట్టుగట్టుకపోయి మెరిసే కన్నీటి చుక్కయ్యేది. పేగు బంధాలను నిలపడానికి ప్రేమని, త్యాగాన్ని, తన బాల్యాన్ని కలగలిపి తినిపించి ఎందరో తమ్ముళ్ళని పెంచి పెద్ద చేసిన ఈ అక్క వెలివాడ చెక్కిళ్ళ మీద అట్టగట్టుకపోయి మెరిసే కన్నీటి చుక్కయ్యేది. అందుకే అన్నదమ్ములందరికీ ఆడబిడ్డ దీవెనలు ఉండాలంటారు. అసలు ఆడబిడ్డ లేకుండా ఏ అన్నదమ్ములు పెరిగి పెద్ద అయింది లేదు. ఎక్కడున్నా వాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళ కోసం, అన్నల కోసం ఆలోచిస్తారు అనేది వాస్తవానికి చాలా వాస్తవం. కానీ సరే, వేరే ఇళ్ళంటే వేరే చరిత్ర కావచ్చు, కానీ చాలా వరకు విలేజ్లో బ్యాక్వర్డ్ క్యాస్ట్, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ ఇళ్ళల్లో ఎందరో అక్కలు వాళ్ళ తమ్ముళ్ళ కోసం వాళ్ళ బాల్యాన్ని, వాళ్ళ యవ్వనాన్ని, వాళ్ళ చిన్న చిన్న సంతోషాలని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేదాకా కూడా వాళ్ళ శ్రమ, వాళ్ళదంతా కూడా ఇంటి కోసం, వాళ్ళ తమ్ముళ్ళని తయారు చేయడం కోసం, స్కూల్కి పంపించడం కోసం, వాళ్ళని ఆడించడం కోసం, ఇంటికి వస్తే అమ్మ నాన్న పనికెళ్ళి ఇంటికి వస్తే వాళ్ళు వచ్చే వరకు ఇల్లంతా తీర్చిదిద్దడం, బోళ్ళు దోమడం, వాకిలు ఊడడం, వీటితో పాటు తన తమ్ముడు ఎక్కడున్నాడో కంటికి రెప్పలా కాపాడుకొని మళ్ళీ అమ్మ వచ్చినాక అమ్మల్లో పెట్టడం అక్క బాధ్యత. అంత గొప్ప